ఈ తరం గెరిల్లా యుద్ధ వీరుడు హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిండు అని చెప్పడం ఎన్నో ప్రశ్నలకు తెరలేపుతున్నది. ఎందుకంటే ఒక హిడ్మా అనేటువంటి ఒక గెరిల్లా యుద్ధ వీరుడు ఆయన పన్నిన ఏ యొక్క ఆపరేషన్లో కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. మేజర్గా ఆయన ఒక 26 ఆపరేషన్లలో పాల్గొంటే ఒక్కొక్క ఆపరేషన్లో దంతేవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, ఇంకొన్ని కాల్పులలో 20కి పైగా ఈ యొక్క పోలీసులు వీళ్ళు చనిపోయినటువంటి చరిత్ర ఆ యొక్క ఘటనల్లో ప్లాను ప్లస్ ఎగ్జిక్యూషన్ చేసి సక్సెస్ అయినటువంటి చరిత్ర హిడ్మా సొంతం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మొత్తం నక్సలైట్లు కూడా ఈరోజు లొంగిపోతున్నారు. ఆ క్రమంలోనే హిడ్మాను కూడా ఒప్పించి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిరన్న ఆరోపణలు ఉన్నాయి. మరి అయినా ఇంత పకడ్బందీ ప్లాన్తో వ్యవహరించే హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయిండు, ఆపోజిషన్లో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు అని చెప్పడంలో ఈరోజు హిడ్మాని ఒక బూటకపు ఎన్కౌంటర్ చేసిరనే వార్తలు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరే, ఈరోజు ఇంతమంది హేమీ మావోయిస్టులు ఈరోజు లొంగిపోతున్నప్పటికీ హిడ్మా విషయంలో ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని చాలామంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. సరే, ఏదేమైనా గతంలో ఈ యొక్క హిడ్మా సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, పోలీసులను కావచ్చు, వివిధ సంఘటనల్లో ఆయన వాళ్ళని అంతమొందించినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో అవి పోలీస్ వ్యవస్థకు కొంచెం బాధ కలిగించే విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఇది ఈ పోలీసు హిడ్మాకు సంబంధించినటువంటి ఒక వార్ని పక్కన పెడితే మనం హిడ్మా గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హిడ్మా అనేటువంటి ఒక గెరిల్లా యోధుడు, ఓ మిలిటరీ కమాండర్, ఓ అడవిలో ఎక్కడ ఉన్నా కానీ, ఏ మూలనున్నా కానీ ఈ యొక్క పోలీసుని కానీ లేకపోతే ఇతర ఏ విషయంలోనైనా ఆయనకున్నటువంటి అవగాహన ఎవ్వరికీ ఉండదన్న అన్నది ఆయన యొక్క ప్రత్యేకత. అంటే అడుగడుగు ప్రతి చెట్టు ప్రతి ఏరియా ఆయన గుప్పిట్లో ఆయనకున్నటువంటి భద్రత వలయం కూడా ఈరోజు మనకు రాష్ట్రంలో పోలీసుల హెడ్ డీజీపీ ఎట్లుంటాడో ఆయనకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన ఏదైనా ఒక ప్లాన్ గీసిందంటే ఖచ్చితంగా దాంట్లో మావోయిస్టులు సక్సెస్ అయ్యేవాళ్ళు. అంటే ఒక 26 సంఘటనలు ఏదైతే 26 అటాక్లు, దీంట్లో ప్రతి అటాక్లో హిడ్మా పై చేయి సాధించిండు. రీసెంట్గా కూడా ఆయన మొత్తం సిఆర్పిఎఫ్ ఆర్మీ ఇట్లా ఆయన చుట్టుముడినప్పుడు వీళ్ళు ఆ యొక్క అడవి ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి పైనుంచి ఈ యొక్క పోలీసులని కవ్వింపులకు గురి చేసి హిడ్మా ఆడికి వచ్చిండని కవ్వింపులకు గురి చేసి వాళ్ళ యొక్క హిడ్మా ట్రాప్లో పడే విధంగా చేసి వాళ్ళని అంతమొందించే యొక్క ప్లాన్లు వేసేవాడనైతే మనకు ఆయన యొక్క చరిత్ర చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. హిడ్మా ఈరోజు ఓ ప్రభుత్వం ఆయనను అంతమొందించకుండా, ఎన్కౌంటర్ చేయకుండా ఈ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి లేకపోతే ఈ యొక్క ఉగ్రవాదుల నిర్మూలన సంబంధించినటువంటి లేదా ఆర్మీకి సంబంధించినటువంటి ఈ యొక్క కేటగిరీలో ఆయన రిక్రూట్మెంట్ చేసుకొని ఉంటే ఈరోజు భారతదేశంలో కొంత ఈ యొక్క గెరిల్లా యుద్ధానికి సంబంధించి లేకపోతే ఏ మిలిటరీలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, ఇలాంటి బార్డర్లో ఆయన యొక్క సేవలు ఉపయోగించుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. సరే, గతంలో హిడ్మా గారు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అది ఈ ప్రభుత్వం లేదా రాజ్యం వాళ్ళ మీదకి ఉసుగొల్పినప్పుడు ఖచ్చితంగా ప్రతిదాడి చేసిరు. కానీ ఈ విధంగా ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు 2027 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క మన అమిత్ షా హోమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళని స్పెషల్ కేటగిరీ కింద తీసుకొని వాళ్లకు ప్రభుత్వంలో ఈ భద్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారంలో వీళ్ళని ఉపయోగించుకుంటే భారతదేశానికి ఎంతో
వాళ్ళ యొక్క మేధ సంపత్తి ఉపయోగపడేది. కానీ మిగతా ఆయనకు సంబంధించినటువంటి ఇంకెవరైనా ఉన్నా అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయకుండా వాళ్ళని ప్రభుత్వం ఉన్నత పదవుల్లో నియమించి వాళ్ళ యొక్క సేవల్ని వాడుకుంటే ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశానికి కూడా ఈ యొక్క సైన్యంలో వాళ్ళ యొక్క పాత్ర ముందుకెళ్తుంది అనేది నా అభిప్రాయం. ఎనివే, హిడ్మా అనేటువంటి ఒక గెరిల్లా వీరుడు, ఒక ఛత్రపతి శివాజీ తర్వాత అంత యొక్క ప్రావీణ్యం ఆ యుద్ధంలో లేకపోతే ఆ గెరిల్లా పోరాటానికి ఆయన అంత ఆరితేరినటువంటి యుద్ధవీరుడిగా ఈరోజు ఈ తరానికి ఆయన నిజంగా గెరిల్లా యుద్ధవీరుడే. మన శివాజీ చక్రవర్తి తర్వాత అంత గొప్ప ప్రావీణ్యం పొందేటటువంటి వ్యక్తి హిడ్మా అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎనీవే, ప్రభుత్వం ఎందుకు ఈరోజు నక్సలైట్లని లేకుండా చేస్తుందన్న దానికి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఛత్తీస్గఢ్, ఈ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు కావచ్చు, ఈ యొక్క గ్రానైట్ కావచ్చు, ఈ యొక్క అటవీ సంపదని ప్రభుత్వం కార్పొరేట్ పరం చేయాలని యోచిస్తున్నట్టుగా మీడియా కథనాల్లో లొంగిపోయిన లేకపోతే లొంగిపోని మావోయిస్టులు అయితే చెప్తున్నారు. కానీ ఎనీవే, భారతదేశం ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈరోజు అది కూడా అభివృద్ధికి నోచుకోలేకుండా పోతుంది. అలాంటి ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రకృతి సంపదను కూడా ఈ ప్రభుత్వాలు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మావోయిస్టులను ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామం అయినప్పటికీ దాని మీద వచ్చే పూర్వాపరాలు కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క అడవి సంపదను కూడా కాపాడాలి. సేమ్ వే అక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనివే, భారతదేశంలో పేదోనికి అన్యాయం జరిగినప్పుడు అండగా ఉండే అన్నలు మావోయిస్టులు ఈ యొక్క తరంలో అంతరించిపోవడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ ఈ ప్రభుత్వాలు పేదోనికి న్యాయం జరిగే విధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క అణచివేత లేకపోతే పేదల మీద అణగదొక్కే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మరో మావోయిస్టు విప్లవం ఈ దేశంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ యొక్క పేదల వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు న్యాయం జరిగే విషయంలో ప్రభుత్వాలు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే ఈ యొక్క మావోయిజం లేకపోతే ఈ నక్సలిజం అనేది మళ్ళీ లేకుండా పోతుంది. కాబట్టి నక్సలిజానికి మూలాలైనటువంటి ఈ యొక్క భూమి పేదలకు అన్యాయం కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో నక్సలైట్ మావోయిస్టుల యొక్క సిద్ధాంతాలని ఈ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎనీవే, ఈ తరం గెరిల్లా యుద్ధ వీరుడు హిడ్మాకి అయితే మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎనీవే, ఇలాంటి వీరుళ్ళు భూమి మీద ఉంటే ఇంకా ఈ దేశానికి ఎంతో మంచి జరిగే అవకాశం ఉండేది. ఈ యొక్క హిడ్మా యొక్క సేవలను ఈ ప్రభుత్వం అందిపుచ్చుకోలేదు. దానికైతే నేను చింతిస్తున్నా. జై హిడ్మా, జై హింద్, జై భారత్.